V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ శ్రీహరిపురం టీఎస్ఆర్ డెంటల్ క్లినిక్ గ్రాండ్ ఓపెనింగ్. 60వ వార్డు కార్పొరేటర్ చేతుల మీదుగా ఈ యొక్క క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది. డాక్టర్ రోజాదేవి మాట్లాడుతూ ఈ యొక్క స్లమ్ ఏరియాలో నిరుపేదలు ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా తీసుకుంటామని, అందరూ వచ్చి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేశారు డాక్టర్ రోజాదేవి గారు. అమ్మ వచ్చేస్తే పరిశుద్ధ ప్రభువా వరాదుతలైనా నుండి 128వ దావీదు కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టాతీతం అనుభవించదు. నీవు ధన్యుడు. నీకు మేమేమి చెల్లిందుము. వేలాది నదులంత విస్తార తైలం తెచ్చిన నీ రుణం తీర్చుకోలేము తండ్రి. ప్రార్థన ఓపెన్ చేర్చుండగా ప్రారంభించుండగా ఈ దినం మొదలుకొని నీ సన్నిధి వీరికి తోడుగుంచి వారి ఆలోచనలను వారి పనిని దీవించి అనేక మంది పేషెంట్స్ వచ్చి మంచి ట్రీట్మెంట్ పొందుకొని మంచి నైపుణ్యత కలిగిన డాక్టర్గా బిడ్డకి మరి నాయన డెంటల్ ఇంప్లాంటేషను రూట్ కెనాల్ అన్నీ కూడా చక్కగా చేసి మంచి పేరు నీ నామానికి మేము తెచ్చుకోమని ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ స్థలంలో బిడ్డలు పెట్టుచుండగా బిడ్డలో టిఎస్ఆర్ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయొచ్చున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతలైనా ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. అంత మంచిగా స్వతంలో ఇచ్చి మరొక 10 కాలం చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇవాళ నా బిడ్డల దినదినం కూడా మీరు రక్షిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇగో ప్రభా ఎక్కడ అడుగు పెడుతుండగా నా ప్రభా ఎవరి దగ్గర కానీ నా తండ్రి దేని దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నా బిడ్డలు అయ్యా మంచి ట్రీట్మెంట్ జరిగించడానికి ప్రభుత్వం చూపించాడు బాబు. డాక్టర్లకు మంచి ధ్యానం అవ్వండి తండ్రి. ఏ రోగికి ఏ వైద్యం అవసరం ఆ వైద్యం చేయడానికి సహాయం చేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. కాపాడును గాక. ఆమేన్. యెహోవా తన మీద సన్నిధి కాంతిని మరి మరి టిఎస్ఆర్ డెంటల్ అండ్ క్లినిక్ మీద ప్రకాశింపజేసి కరుణించును గాక. ఆయుష్రామ ప్రాంతం 60వ వార్డు శ్రీహరిపురం 2 గుళ్ళ దగ్గర టిఎస్ఆర్ డెంటల్ క్లినిక్ ఆ రోజాదేవి గారు ముఖ్యంగా పరశురామ్ గారు ఈ క్లినిక్ని పెట్టడం చాలా సంతోషం. నేను డాక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆవిడ గ్యాస్ట్రాలజీలో డిప్లొమా చేశారని చెప్పారు. వచ్చిన పేషెంట్స్కి ఏ బ్రషెస్ వాడాలి,
ఎంతసేపు బ్రష్ చేయాలి, ఏ విధంగా మనం దంతాలను సంరక్షించుకోవాలి అనేది చాలా బాగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది కూడా ఆరోగ్యం అంటే దంతాలను పట్టించుకోవాలి, నోరు వాసన వస్తుంటుంది. వాటన్నిటికీ కూడా ఇలాంటి హాస్పిటల్స్ పెట్టడం వల్ల చాలా వరకు రెక్టిఫికేషన్ అవుతున్నాయి. తప్పకుండా పరశురామ్ గారికి మంచి పేరు తెచ్చేటట్టు వచ్చిన అందరూ ఎవరైతే దంత వ్యాధులతో బాధపడుతుంటారో వాళ్ళందరికీ అఫోర్డబుల్ రేట్స్ తగ్గించి కొంచెం వీలైనంత తగ్గించి చేసి 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలని, ఆ భగవంతుని కృప ఎప్పుడూ ఈ కుటుంబానికి ఉండాలని, ఏ విధంగా అయితే మీడియాలో పరశురామ్ గారికి పేరు వస్తుందో అదేవిధంగా ఈ ఫీల్డ్లో కూడా వైద్య రంగంలో కూడా మంచి పేరు సంపాదించాలి రోజాదేవి గారి ద్వారా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏది జరిగినా ఒక మంచి పరిణామం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు అనేవి సెకండరీ. ఎప్పుడూ కూడా ఒక మంచి పని ఎవరు చేసినా మంచిగా చెప్తాం. మ్యాక్సిమం సర్వీసు ఇస్తూ అందరికీ అవైలబిలిటీగా ఉండాలి. 2 హాస్పిటల్స్ ఉన్నాయి నాకు తెలిసి పారిశ్రామిక. అదేవిధంగా సర్జరీస్ కానీ, అదే ఫ్లష్ ఎలా చేయాలి, ప్లస్ ఇరుక్కుపోయినవి కానీ అన్నీ అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్తే త్వరగా అందరూ కూడా కోలుకుంటారు దంత వ్యాధి నుంచి కోరుకుంటూ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఒక నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఒక మంచి పేరు ఉంది. అదేవిధంగా రోజాదేవి గారు కూడా వైద్య వృత్తిలో 10 మంది మంచి ఎప్పుడు చెప్తారు, ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడు మీడియా వాళ్ళకి మంచి వస్తుంది. అలాగే వైద్య వృత్తిలో 10 మందికి మనం మంచిగా చెప్తూ వాళ్ళని చేరువయ్యి రేట్లు అంటే ఇప్పుడు రీజనబుల్గా రేట్స్ ఉంటే ఆ దేవమ్మనో రోజమ్మనో మాట్లాడుకుంటారు పబ్లిక్. అది ప్రజల్లో ఏమాలి. ఎప్పుడూ కూడా ప్రజల నుంచి మనం ఒక మంచి వాయిస్, అది మీకే కాదు మొత్తం మీ కుటుంబానికే మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా అది అమ్మ ఉన్నారు, అమ్మ ప్రార్థన చేశారు. ఆవిడ ప్రార్థనలో కూడా చక్కగా చాలా ప్రభువుని ఏమన్నారు, నా బిడ్డల్ని హెచ్చించుకుంటూ వెళ్తాం, నీకు కృతజ్ఞుడిని, రాత్రి పడుకుని తెల్లాలేసేట్టు చేసావు అని ఆవిడ ప్రార్థనలో చెప్తున్నప్పుడు అంటే మనసు నిర్మలంగా ఉంది. కాబట్టి తప్పకుండా మీ పిల్లలు మీరు ఎప్పుడు కుటుంబంతో బాగుంటారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తల్లి. మనం పడుకుంటాం. నేను డాక్టర్ రోజాదేవి, డెంటల్ సర్జన్ని. ఇక్కడ శ్రీహరిపురంలో కొత్తగా డెంటల్ క్లినిక్ పెట్టాను. ఈ చుట్టుప్రక్కల ఎక్కడ కూడా డెంటల్ క్లినిక్ అనేది ఏమీ లేదు. ఇక్కడ చుట్టుపక్కల కూడా కొండ ప్రాంతాల్లో జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పేదలకు కూడా అందుబాటులో ధరలు ఉండేలాగా ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తున్నాము. సర్వీస్ని అందరూ ఉపయోగించుకునేలాగా సంప్రదించాలని కోరుచున్నాను. మీ క్లినిక్ కాంటాక్ట్ నెంబర్ మా క్లినిక్కి సంప్రదించాలంటే కాంటాక్ట్ నెంబర్ 9491580098. మరొకసారి 9491580098. ప్రాంతం శ్రీహరిపురం 60వ వార్డు మెయిన్ రోడ్లో ఈరోజు టీఎస్ఆర్ డెంటల్ క్లినిక్ అనేది ప్రారంభోత్సవం సురేష్ గారు చేతున్నట్టుగా జరిగింది. మంచి వ్యక్తి పిలిచిన వెంటనే మా ఆహ్వానం మరణించి సురేష్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు మా కుటుంబం తరఫున అన్నికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం పేదలు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా వైద్యం చేయించుకోవడానికి గాజువాక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడ ఎక్కువ డబ్బులు మోతాదు ఎక్కువ కావడంతో అందరూ అందుబాటులో లేని పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ ఛార్జెస్తో నార్మల్ ప్రైస్తో మంచి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వైద్యం చేయించుకుంటే తక్కువ రేటుకి రోజమ్మ చేయడం జరుగుతుంది. రోజా గారు కూడా ఈరోజు గీతం కాలేజ్లో జిల్లా జాస్టాల్కి కూడా ఫస్ట్ ప్లేస్ సంపాదించారు. అంత మంచి వైద్యులు, అంతేకాకుండా వీళ్ళతో పాటు ఇంకా మంచి వైద్య నిపుణులు ఈ క్లినిక్ వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మంచి నాణ్యతమైన వైద్యం అందించాలని సంకల్పంతో పెట్టాం. అందరూ ఆదరించి ఈ క్లినిక్కి సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.